తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు చేస్తూ ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. మిషన్ భగీరథ, వాణిజ్య పన్నుల శాఖలు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్నారు. కేటీఆర్ కు ఐటీతో పాటు పరిశ్రమల శాఖ అదనంగా ఇచ్చారు. జూపల్లికి వాణిజ్య పన్నుల శాఖ నుంచి పంచాయతీరాజ్ శాఖకు మార్చారు. అలాగే తలసానికి బీసీ సంక్షేమం అప్పగించారు. జోగురామన్నకు అటవీ శాఖ మాత్రమే మిగిలింది. ఇక తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఇప్పట్లో లేనట్టేనని తెలుస్తోంది. టీ కేబినెట్ లో శాఖల మార్పులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, తెలంగాణ కేబినెట్ మంత్రుల శాఖల్లో కొన్ని మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసినాక ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ప్రియారిటీగా భావిస్తున్న మిషన్ భగీరథ అలాగే వాణిజ్య పన్నుల శాఖను, ఈ రెండు శాఖలను ముఖ్యమంత్రి తన దగ్గరే ఉంచుకోబోతున్నారు. రాబోయే ఎన్నికల్లోగా ప్రతి ఇంటికి మంచినీటిని ఇవ్వకపోతే మేము ఎన్నికల్లో ఓట్లు అడగమని కేసీఆర్ సవాల్ చేశారు. దానికి అనుగుణంగా పనులు పూర్తి కావాలి, ఆ ప్రాజెక్టు పూర్తి కావాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి భగీరథ కార్యక్రమాన్ని తన దగ్గరే ఉంచుకొని దీన్ని పూర్తి చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఈ శాఖ ఇప్పటి వరకు మంత్రి కేటీఆర్ దగ్గర ఉంది. ఆ కేటీఆర్ దగ్గర ఉన్న శాఖను తన దగ్గర తీసుకొని ఉన్నారు. అలాగే వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర ఇప్పటి వరకు ఉంది. వారికి వేరే శాఖను కేటాయించి ఈ రెండు శాఖలను తన దగ్గరే ఉంచుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ముఖ్యంగా వాణిజ్య పన్నుల శాఖను చూస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బీసీ సంక్షేమ శాఖను ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖ ప్రస్తుతం మంత్రి జోగురామన్న దగ్గర ఉంది. అటవీ శాఖతో పాటు అదనంగా ఈ శాఖ ఉంది. ఆ శాఖను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ఇచ్చి వాణిజ్య పన్ను శాఖను తన దగ్గర ఉంచుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రైట్ సోమగోపాల్, థ్యాంక్ యూ.